తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు సోమవారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేశారు. నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నవంబర్లో ఇతడు దుబాయ్కి పారిపోయాడు. అనంతరం అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. అప్పటి నుంచి అతను విదేశాల్లోనే దాక్కున్నాడు. మిగతా నిందితులకు దుబాయ్లో ఆశ్రయమిచ్చాడు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు లంచాల సొమ్ము దారి మళ్లించేందుకు భారీగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు శంషాబాద్లో అరెస్టు చేశారు. మద్యం నగదు రవాణాలో ఈశ్వర్ ప్రధాన పాత్ర పోషించాడని సిట్ తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కావడం, ఎక్కువ కాలం విదేశాల్లో ఉండడానికి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కిరణ్ దుబాయ్ నుంచి బయలుదేరి శ్రీలంక మీదుగా భారత్కు వస్తుండగా అతనిపై లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సిట్ అధికారులకు అప్పగించారు. కేసులో ఏ9గా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మద్యం రవాణా, దోపిడీ, ఈడీ కేసుల్లోనూ కీలక పాత్రధారి. రాజ్ కెసిరెడ్డితో కలిసి టెక్కర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేశాడు. దీని ద్వారా కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును దారి మళ్లించాడు. ఇతన్ని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. తిరుపతికి చెందిన ఈశ్వర్ కిరణ్ కుమార్ కానిస్టేబుల్ కుమారుడు. ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చదివాడు. రాజ్ కెసిరెడ్డి ద్వారా ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా మారాడు. మరికొందరు ఐఐటి విద్యార్థుల్ని కూడా ఇందులో భాగస్వాముల్ని చేశాడు. మరో నిందితుడు సైఫ్ అహ్మద్ కూడా భారత్కు వస్తున్నట్లు సమాచారం. అతను ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై కోర్టు ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. అయినా భారత్కు తిరిగొస్తున్నట్లు తెలిసింది.